అంకిత భావంతో అలుపెరుగని సేవ చేసి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత హోదాలో పదవీ విరమణ చేయుచున్న శుభ సందర్భంగా గౌరవనీయులు శ్రీ ప్రభాకర్రావు ఎస్సీ గారు, శ్రీమతి సూర్యకళా మేడం దంపతులకు మీ రాధారుక్మిణి బృందం హృదయపూర్వక అభినందనలు. కళను ఆస్వాదించిన సూర్యకళా మేడం గారు, మీ వాత్సల్యం అమూల్యం, మీ అనురాగం అజరామరం, చిరునవ్వు మీ ఆభరణం, మీ పరిచయం మాకు వరం. కొందరి పరిచయం మది కోరుకుంటుంది కలకాలం. ఆ మదిలోని భావాలకు మాటలు వస్తే అది ఆటపాటల కోలాటం. ఆ ఆటపాటలు, ఆ చిలిపి అల్లర్లు, నేనున్నానంటూ కలిపింది స్వచ్ఛమైన మీ స్నేహం. ఐకమత్యం రుచి చూపి కాలనీవాసుల కలను కేరింతలు చేసి కలసి ఉంటే కలదు సుఖం అని ఆచరించి చూపిన వైనం ఆదర్శం. అంకిత భావంతో చేసిన కృషికి ఆ దైవబలం కూడా తోడైంది. ఆ దేవదేవుని సన్నిధిలో ఆడిన కోలాటం చిరస్మరణీయం. ఆ భక్తి పారవస్యానికి భాష లేదు, మది పులకరించిన అనుభూతి తప్ప. ఓర్పుతో, సహనంతో అన్ని విధాలా ప్రోత్సహించి సహకరించిన మీకు మేము సదా కృతజ్ఞులం. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆనందమైన ప్రశాంత జీవనం కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాధారుక్మిణి బృందం తరపున చిరు కానుకగా ఈ ఏవి. హ్యాపీ రిటైర్మెంట్ ప్రభాకర్ సార్. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఎక్సైటింగ్ న్యూ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. ప్రభాకర్ సార్ అండ్ కళా మేడం. మా అందరికీ కళా మేడం అంటే ఎంతో అభిమానం. మా కాలనీలో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్లో కళా మేడం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడమే కాకుండా మా అందరినీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే విధంగా ఎంకరేజ్ చేశారు. అలానే మా గుడిలో జరిగే ఉత్సవాలలో కోలాటం చేస్తే బాగుండు అని ఆలోచన కలిగింది. ఈ ఆలోచనని కళా మేడం చాలా ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపించారు. అలాగే మా కాలనీలోనే కాకుండా ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, అరుణాచలం, శ్రీశైలం, రంగనాథుని గుడిలో కూడా చాలా సక్సెస్ఫుల్గా సేవ చేసుకున్నాం. ఈ సేవకి ప్రభాకర్ సార్ అండ్ కళా మేడం చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఇలా సాగిన మా ప్రయాణంలో మేడంతో మాకు ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి. ఇవి మా లైఫ్లో మర్చిపోలేని మంచి జ్ఞాపకాలు. ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. కళ అంటేనే కళ మేడం. మాలో ఉండే కళను వెలికితీసింది కళ మేడం. క్లాసికల్ డాన్స్ చేయడానికి ప్రేరణే కళా మేడం. చేసిన క్లాసికల్ డాన్స్ ప్రోగ్రాం మా జీవితంలో మర్చిపోలేని ఒక తీపి జ్ఞాపకం. చీరకట్టులో మహాలక్ష్మిని మురిపించే మూర్తిత్వం, అందరితోనూ కలివిడిగా ఉండే మనస్తత్వం మన కళా మేడం. రెట్రో సాంగ్తో మమ్మల్ని మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ డేస్లోకి తీసుకెళ్లారు కళా మేడం. ఈ ఇంటిని చూసిన ప్రతిసారి మా అందరికీ అమ్మలా ఆప్యాయత పంచిన కళా మేడమే గుర్తుకొస్తారు. మేడంతో మా జర్నీ స్టార్ట్ అయిందే ఈ ఇంట్లో. ఇక్కడే మాకు ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం. గమరి మగరి సని రే స పమగ మద మగరి సని రి స గమ సని స ధని మద గమరి గ స ని స ద ని స ని స మా గ గ ని స ప మ మ గ స ని స గ మ గ రి ని ద మ మ గ గ మ గ గ గ మ రి గ ని రి ని గ రి మ గ రి స ప మ ధ మ ని ధ ని మ ద గ మ రి గ ச மலர்கள் கேட்டேன் வனமே தந்தனை தண்ணீர் கேட்டேன் அமிர்தம் தந்தனை எதை நான் கேட்பின் எதை நான் கேட்பின் உனையே தருவாய் உனையே தருவாய். హ్యాపీ రిటైర్మెంట్ డే సార్. మీ ఇద్దరి గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీరు కాలనీకి వచ్చినప్పటి నుంచి కాలనీలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ మమ్మల్ని చాలా బాగా ప్రోత్సహించారు. మేము అంతే సంతోషంగా పాల్గొన్నాము. మీ కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరూ మా అందరితో చాలా బాగా కలిసిపోయారు.
మీ ఫ్యామిలీతో మాకు చాలా తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మీరు లేని లోటు మాకు చాలా బాగా కనిపిస్తుంది. ప్రతి ఉద్యోగికి రిటైర్మెంట్ తప్పనిసరి కాబట్టి తర్వాత జీవితం కూడా మీరు మంచి ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ బోత్ ఆఫ్ యూ. నాకు మేడం 4 సంవత్సరాల నుంచి తెలుసు. ఫస్ట్ మాకు పరిచయం నెల్లూరులోనే జరిగింది. నెల్లూరులో మేము కోలాటం స్టార్ట్ చేసాము అంటే అది మేడం లీడ్ తీసుకోవడం వల్లే. దట్టు మాకు నెల్లూరులో కోలాటం టీము 30, 35, 40 మెంబర్స్ దాకా ఉండేవారు. సో మా అందరి మధ్య ఒక మంచి బాండేజ్ ఉంది అంటే అది కేవలం మేడం కోఆర్డినేట్ చేయడం వల్లనే. అందరినీ ఒక సిస్టర్ లాగా అందరినీ కలుపుకుంటూ తీసుకెళ్తూ ఉండేవారు. అలాగే ఈ 4 సంవత్సరాల్లో నేను మేడం దగ్గర నుంచి అసలు మేడంలో ఏనాడు కూడా నేను కోపం అనేది చూడలేదు. అదొక మంచి క్వాలిటీ. మేబీ అలా ఉండటం వల్లనే అనుకుంటా అందరూ కూడా మేడం అంటే చాలా ఇష్టపడతారు. మేడం మీరు అలాగే ఉండండి. మీరు సార్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను మేడం. బాయ్ మేడం. థ్యాంక్ యూ. మీకోసం చిన్న కవిత. స్వచ్ఛమైన స్నేహానికి అందమైన చిరునామా, మానవత్వానికి విలువైన వేల కోట్ల వీలునామా మా సూర్యకళ మేడం. సాటివారికి సహాయం పరోపకారం తన మతం, అవసరమైన వారిని ఆదుకోవడం తన అభిమతం మా సూర్యకళ మేడం. మాలోని కళలను ప్రోత్సహించే మంచితనం, మాతో కలిసిపోయి అల్లరి చేసే పసితనం మా సూర్యకళ మేడం. ఆధునికతకు అసలు సిసలైన అర్థం, సంప్రదాయానికి సరైన పరమార్థం మా సూర్యకళ మేడం. మా కళా మేడం యొక్క కళలను ప్రోత్సహించి ముందుకు నడిపించే మా ప్రభాకర్ సార్కి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. Sir and Madam, on behalf of our entire team, we express our sincere thanks to both of you for inspiring us to do better and encouraging us to showcase our talents. Best thing about both of you is you share the same qualities like bringing people together and dealing everything with patience and dedication. Thank you for everything. Have a happy and healthy retirement life. శివంగివే తలవంచే మగ జాతినికే నీ త్యాగమే గుర్తించగా సహో అంటూ మొక్కరుల్లగా కాని కాని నీ హాసం రాసం వేషం రోషం కనిపించేలా దేశమే ఏరై పారై తీరై ఏరి పారై తీరాలన్నీ వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళ ఊహించాలిగా కోరే భావి గట్టి బాట వెయ్యి జారే జారే ధారే కంట మారి స్వేదం అయ్యేనట ఆవాలంటే ఊరుకోక శక్తి నీవని జాతి భయముకి బదులు నీ త్యాగమే గుర్తించగా సహో అంటూ మొక్కరుల్లగా ఏరై పారై తీరై ఏరి పారై తీరాలన్నీ వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళ ఊహించాలిగా కోరే భావి గట్టి బాట వెయ్యి జారే జారే ధారే కంట మారి స్వేదం అయ్యేనంట ఆవాలంటే ఊరుకోక శక్తి నీవని సాటి భయముకి బదులు ప్రభాకర్ సార్ అండ్ కళా గారు. స్వామివారి ఆశీస్సులతో కళా మేడం ప్రేరణతో తిరుపతిలో జరిగిన కోలాటం మా జీవితాంతం గుర్తుండిపోయే ఒక మధురానుభూతి. హ్యాపీ హెల్దీ అండ్ ప్రాస్పరస్ రిటైర్మెంట్ లైఫ్ టు ప్రభాకర్ సార్ అండ్ సూర్యకళ మేడం. సూర్యకళ మేడం గారు సోషల్ సర్వీస్ చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటారు. కళా మేడం గారు
మన కాలనీ లేడీస్ అందరితో కలిసి కొత్తపాలెం, దేవరదిబ్బ అనే గ్రామాలలో అన్నదానంతో పాటు బట్టలు పంపిణీ చేయడం జరిగింది. దీనికి ప్రభాకర్ సార్ గారు తన వంతు సహకారాన్ని అందించారు. ఇది వారి మంచితనానికి నిదర్శనం. ఇది చాలా మందికి ప్రేరణను ఇచ్చింది. అలాగే ప్రతిభావంతురాలైన ఒక పేద విద్యార్థినికి ధన సహాయం చేసి ఆమె చదువుకు సహాయం చేయడంలో మేడం గారి కృషి ఎంతో గర్వించదగినది. మేడం గారు చేసిన అనేక మంచి కార్యక్రమాల్లో మమ్మల్ని అందరినీ భాగస్వాములయ్యే అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం కావడానికి ప్రభాకర్ గారి సహాయం ఎంతో విలువైనది. థ్యాంక్ యూ సార్ అండ్ మేడం. హాయ్ సార్. హాయ్ మేడం. సార్ ముందుగా మీకు హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సార్. మేడం మీకు కూడా మేడం గురించి చెప్పాలంటే కళా మేడం అంటే రాధా రుక్మిణి బృందం, రాధా రుక్మిణి బృందం అంటే కళా మేడం. మీరు ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండాలి మేడం. విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సార్. మేడం యొక్క ప్రోత్సాహంతో అరుణాచలము, తిరుమలలో చేసిన కోలాటం ఒక అద్భుతమైన అవకాశం. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ మేడం. దిస్ ఇస్ జోస్నా. యాక్చువల్లీ నేను ఒక మోస్ట్ మెమొరబుల్ డే గురించి మీతో షేర్ చేసుకోవాలి. అది మన బ్యూటిఫుల్ బీచ్ డే. అందరూ చిన్నపిల్లల్లాగా కేరింతలతో ఎంతో సంతోషంగా హ్యాపీగా గడిపిన రోజు ఆ రోజు జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని రోజు. ఇది కేవలం కళా మేడం వల్లే నాకు సాధ్యమైంది, మనకు సాధ్యమైంది. సో వీఆర్ లవ్లీ, వెరీ హ్యాపీ విత్ హర్ అండ్ ఆల్ ది బెస్ట్ కళా మేడం. హాయ్ అండి, ప్రభాకర్ సార్ అండ్ కళా గారు. మా విషెస్ అంతా మీకు. ఈ వీడియో ఫ్రమ్ కిటీ గ్రూప్ నెల్లూరు. ఇది ఎలా ఫామ్ అయిందంటే ఈ కిటీ గ్రూప్ అంతా కరోనా తర్వాత ఇంకా అందరూ వెళ్ళిపోయారు. పాత వాళ్ళంతా కొత్త వాళ్ళంతా వచ్చారు. సో అందరికి ఒక పరిచయం కావాలి, అందరు కలవాలి అని చెప్పేసి ఒక గ్రూప్ ఫామ్ చేద్దామని అలా ఫామ్ అయింది ఈ కిటీ గ్రూప్ అనమాట. సో మంచి బాండ్ చిన్న పీరియడ్లోనే, షార్ట్ పీరియడ్లోనే మా అందరికీ ఒక మంచి బాండ్ అనేది క్రియేట్ అయింది. అది ఎంత దాకా అంటే ఇంకా అందరూ బయట బాగా తిరిగేవాళ్ళం, ఇంకా గుడిలు చుట్టూ పక్కన ఉన్న గుళ్ళకి అంత హ్యాపీగా వెళ్ళి వచ్చేవాళ్ళం అనమాట. సో మా సార్లు కూడా, ప్రభాకర్ సార్ అయినా కానీ మా సార్లు అయినా కానీ బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో మంచిగా వెళ్ళరండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్ని అనేవాళ్ళు. సో అలా మా కాలనీలో ఏమైనా ఫంక్షన్ జరిగినా కూడా, ఎవరికైనా ఏమైనా అవసరమైనా కూడా, ఈవెన్ గుడిలో ఏమైనా కావాలి అన్నా కూడా, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలాంటి వాటికి అంత ముందు ఉండి సారు మేడం ఇద్దరు మాకు బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. బాగా మాకు ఎంజాయ్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, ఇవన్నిటికీ అన్ని రకాలుగా మాకు మంచిగా ఒక సపోర్ట్గా ఉండి అన్నీ చేసేవాళ్ళు అనమాట. సో మేమైతే ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే మిస్ అవుతున్నట్టే లెక్క. సో అలా ఫామ్ అయిన ఈ కిటీ గ్రూప్లో తను ఇంకా ఆల్మోస్ట్ విర్చువలీ కనెక్ట్ అవుతారు, కానీ అప్పుడప్పుడు వస్తారేమో, అప్పుడప్పుడు కలవాలి మేము కూడా ఆశిస్తున్నాము. సో ఈ రిటైర్మెంట్ లైఫ్ మీకు మంచిగా అన్ని రకాలుగా అన్నీ కలిసి రావాలనేది మా కోరిక అనమాట. విషింగ్ యూ ఎ వండర్ఫుల్ రిటైర్మెంట్ లైఫ్ ఫిల్డ్ విత్ గుడ్ హెల్త్, హ్యాపీనెస్, చెరిష్డ్ మెమరీస్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. మీరు ఏమైతే కోరుకున్నారో అవన్నీ మీకు రావాలన్నమాట. ఇది మా అందరి తరఫున విషెస్ అనమాట. సో మాకు ఇలాంటి మెమరీస్, చాలా మెమరీస్ మీరు ఇచ్చారు. ఈ మెమరీస్ అన్నీ అలాగే ఉండిపోతాయి. ఇంకా ఎప్పటికప్పుడు మేము చెరిష్ చేస్తూ ఉంటూ ఉన్నాం అనమాట. మా అందరితో మీ ఉన్న బాండ్ కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయన్నమాట. ఆ క్లిప్పింగ్స్ అని మీకోసం అని కొన్ని క్లిప్పింగ్స్ షేర్ చేస్తున్నాము. ఇప్పుడు ఎదలోని బరువంతా చిటికెలో నమాయం. థ్యాంక్ యూ. నువ్వు చేసిన త్యాగముకు
మనసును నిలువున తడిపే జ్ఞాపకములకు అన్నిటికీ థ్యాంక్ యూ. ఏ రుణమే చోట మిగిలిపోయిందో ఆదరికే చేరి చెబుతున్నా థ్యాంక్ యూ. వెలుతురులో నన్ను కమ్మిన చీకటి కడిగి లోకము చూపిన కన్నులకు సాయం చేసిన చేతుల విలువను తెలిపే మమతలకే థ్యాంక్ యూ. మాలో టాలెంట్ని బయట తీయటమే కాకుండా మేడం అందరితో ప్రేమగా ఆప్యాయతగా ముందుంటారు కళా మేడం. థ్యాంక్ యూ మేడం. మా అందరి ప్రోత్సాహక శక్తి ఆల్రౌండర్ ఎనర్జీ బూస్టర్ కళా మేడమే. కళా మేడం ప్రభాకర్ సార్కి ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం. ब्रह्मणो वेदः अमृतेनावृतां पुरीं तस्मै ब्रह्माद आयुर्कीर्तिं प्रजां ददुः अज्ञानं विज्ञानं प्रज्ञानं जानत विजानतु संकल्पमानं मुकल्पमानमुपकृतं कृतं तेजोपशीयायुक्तं भूतं भूतं प्रभानाभां सम्भान् ज्योतिष्मागुं तेजस्पन्दपन्नविदवन्नो रोचनो रोचमानो स्वफलः स्वपमानः कल्याणः बहुमेधावन्तो बहुप्रज्ञावन्तो बहुधारणवन्तो बहुमित्रवन्तो बहुपुत्रवन्तो बहुधनधान्यसमृद्धिवन्तो यजमान आयुरारोग्यतः धर्मपत्नी दीर्घसुमङ्गली सौभाग्यबुद्धिरस्तु सङ्कल्पकार्यानुकूल्यता फलसिद्धिरस्तु अखिलाण्डकोटिब्रह्माण्डनायक श्रीदेवी भूदेवी समेत कल्याणवेङ्कटेश्वर स्वामी दिव्यानुग्रह योग्यता सिद्धिरस्तु निर्वर्तस्तमायुष्यमारोग्यमावेदस्वभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः